తెస్సపత్రిక మొదటి తెస్సపత్రిక పేజీ నెంబర్ 187 5వ అధ్యాయము. మొదటి తెస్సపత్రిక 5వ అధ్యాయం 187వ పేజీ 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మొదటి తెస్సపత్రిక చివరి అధ్యాయం 24వ వచనం 187 పేజీ నెంబరు. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మనలను పిలిచినటువంటి ప్రభు ఎలాంటి వాడు అంటే నమ్మకమైనటువంటి వాడు. ఎలాంటి వాడు? నమ్మకమైనటువంటి వాడు. మరి మనం ఎలాంటి వారు? 2 తిమోతి పత్రిక 2:13 చదవండి. 2 తిమోతి పత్రిక 2:13. 2 తిమోతి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియును చేయలేడు. ఇక్కడ 2 మాటల్లో 2 వాక్యాల్లో చక్కని అర్థం రాయబడి ఉంది. మనలను పిలిచిన వాడు మన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఎందుకైతే పిలిచాడో, ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకునే వరకు కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టడు. అయితే మనం ఆ విషయాన్ని గ్రహించి గమనంలోకి తీసుకుని మన అనుదిన జీవితంలో దాన్ని కొనసాగించాలి. ఆయన చిత్తానుసారమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని పిలిచినటువంటి వాడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. అదే సందర్భంలో సైమల్టేనియస్గా మన గురించి కూడా చెప్తున్నారు. మనం ఎలాంటి వారం అంట? నమ్మదగని. ఎంత చక్కని మాట వాడారండి మన కోసం. నమ్మదగని లేక నమ్మకపోయినను కింద పుట్నోట్లో కూడా రాశారు. నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదియు పిలిచినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. మన యొక్క పితరులను పిలిచాడు, వాళ్ళకి వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు. 100 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నెరవేర్చేటటువంటి దేవుడు. మనం ఒకరోజు, ఒక గడియ, ఒక క్షణము, రోజులు గడిచే కొద్దీ కూడా మనం ఇచ్చినటువంటి మాటని వదిలేసుకునే వాళ్ళలాగా ఉన్నాం. నమ్మదగని వారం అంట. అంటే మన యొక్క స్వాభావిక లక్షణం ఎలాంటిది అంటే మనల్ని నమ్మటానికి ఆస్కారము తక్కువగా ఉంది. ఎందుకంటే అందుకనే ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రాసేసాడు 2 తిమోతి పత్రికలో, మనము నమ్మదగనేటువంటి వారము. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో మనలను పిలిచినటువంటి మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావు? నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి? ఎందు నిమిత్తమై ప్రభా ఈ భూమి మీద నన్ను నువ్వు వెదికి రక్షించావు అని మనం ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఆయన యొక్క మాటలను మనం గమనంలోకి తీసుకుని మన యొక్క జీవిత యాత్ర కనుక మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే నమ్మదగినటువంటి దేవుడు నిన్ను ఏ కారణం చేత ఎందుకై రక్షించాడో ఆ నమ్మకత్వాన్ని నీ పట్ల రుజువు చేసేటటువంటి దేవుడుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకప్పుడు మనము దేవుడంటే తెలియనటువంటి వాళ్ళము. పాపము, లోకము, అపరాధము, మరణము, శాపము ఇవన్నీ కలిగి ఈ లక్షణాలతో మనం చచ్చిన వారుగా ఉన్నటువంటి వాళ్ళము. అలాంటి మనలను దేవుడు పిలిచాడు. అదే మనం పిలవాలంటే భూలోకంలో ఎలా ఉంటుందంటే మర్యాదలో గొప్ప వాళ్ళని చూసి పిలుస్తూ ఉంటారు. ఫంక్షన్లు కానీ కొన్ని కార్యక్రమాలకు కూడా గొప్ప వాళ్ళని పిలుస్తూ ఉంటారు. లోకస్తులు అయితే బయట సినిమా యాక్టర్లను తీసుకొస్తూ ఉంటారు ఏదైనా షాపులు ఓపెనింగ్కి. ఎందుకని? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికి భూమి మీద. కానీ ఇక్కడ దేవుడు మరి ఎలాంటి వాళ్ళని పిలిచాడు? మనల్ని పాపము చేత, అపరాధము చేత చచ్చినటువంటి మనల్ని పిలిచాడు. మరి ఈ దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. ఎవరైనా పనికిరాని వాళ్ళని పిలుస్తారండి? అసలు విలువలేని వాళ్ళని పిలుస్తారా? కానీ దేవుడు పిలిచాడు. అది మనం గమనించాలి. ఎందుకని మనల్ని పిలిచాడు? ఆయన ఇచ్చేటటువంటి పరలోకములో మనం పాలు పొందాలని, ఆయన యొక్క సహవాసంలోకి మనం రావాలని, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని మనం ఘనపరచాలని,
దేవుని యొక్క కోరిక. అందుకనే మన పితరుల్ని మొట్టమొదటిగా ఆదామును సృష్టించినటువంటి దేవుడు, ఆ ఆదాముని అవ్వను సృష్టించినటువంటి దేవుడు వారిని ఏం చేయమని చెప్పాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఈ భూమిని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఈ రోజున మనల్ని పాపము చేత అపరాధము చేత చచ్చిపోయినటువంటి మనలను పిలిచాడు అని అంటే, ఆ మరణము నుండి ఆ శాపము నుండి మనకు విడుదల ఇచ్చాడంటే ఆయన యొక్క సహవాసంలో మనం ఉండాలని, ఆయన యొక్క పరలోకంలో మనం పాలు పొందాలని, ఈ భూమి మీద పరలోకంలో కూడా మనం ఆయన ద్వారా దీవించబడాలని ప్రభు యొక్క కోరిక. అందుకనే తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనల్ని పిలిచాడు దేవుడు. మరి అయితే ఆ పిలిచినటువంటి పిలుపులో మనం పాలు పొందాలి అని అంటే దేవుని యొక్క నామానికి అవమానం జరగకుండా మనం భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకి లోబడి జీవించాలి. అది ఇక్కడ మనకి కావలసినటువంటి అవసరత. ఇప్పుడు వధువు సంఘము, వరుడైనటువంటి ప్రభు రెండు సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఈ రెండు వ్యక్తుల్ని ఎందుకని తీసుకొచ్చాడంటే వరుడు వధువు అని. వధువు అంటే సంఘము, వరుడు అంటే మన యొక్క ప్రభు. ఈ వధువు సంఘం ఆయనతో ఏకం అవ్వాలనేది ఆయన యొక్క కోరిక. అంటే ఎందుకని ఆ కోరిక అంటే నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక. ఆయన మనల్ని పిలిచి మనల్ని రక్షించకపోయినట్లయితే మనం ఎలాంటి వారమండి? చచ్చిపోయినటువంటి వాళ్ళము. అందువలన మనల్ని దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి పిలుపు ఎలాంటిది? నమ్మకమైనటువంటి పిలుపు. ఎన్నడూ మనలను విడిచిపెట్టడు. అందుకని ఇర్మియా 31:3 అంటున్నాడు, ఏమంటున్నాడు? శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్న. శాశ్వతమైన కృప. ఈ భూమి ఆకాశము గతించిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రేమ మన ఎడల గతించిపోదు. అది అలాగే ఉంటుంది శాశ్వతంగా. మరి అది మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రభువా, నన్ను పిలిచావు నిజమే, నా జీవితం నీకు ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నానా లేదా? నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానా? సాతాను వలలో పడిపోయి ఈ లోకంలో ఆశల్లో పడిపోయి ప్రభువా ఎక్కడైనా నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నానని నిత్యము మనం పరీక్షించుకోవాలి మన యొక్క అనుదిన జీవితంలో. అలా పరీక్షించుకున్నట్లయితేనే మనం నిలకడగా స్థిరంగా ఉండగలుగుతాం. లేకపోతే తప్పనిసరిగా మనం కూడా ఆయన పిలిచినప్పటికీ కూడా మన గురించి రాశారు ఏమని? నమ్మదగని. అంటే మనం పిలుపుకు లోబడేటటువంటి గుణం మనలో ఉండదన్నమాట. త్వరగా పడిపోయే స్వభావం మనలో ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మహనీయుల యొక్క చరిత్రలు కూడా రాయబడి ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కూడా రాశారు, అల్పుల గురించి కూడా రాశారు. అల్పుల గురించి రాశారు, గొప్పవాళ్ళ గురించి రాశారు, రాజుల గురించి రాశారు, చక్రవర్తుల గురించి రాశారు, అపోస్తలుల గురించి కూడా రాయబడింది. ఎందుకంటే వీళ్ళ గురించి రాయబడినటువంటి రాత అంతా కూడా మనకు బుద్ధి కలిగి జ్ఞానోదయం పొంది ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా స్థిరులుగా ఉండి మనం ప్రభు యొక్క సన్నిధిలో మన యాత్ర కొనసాగించాలని, ఆ పరలోకంలో పాలు పొందాలని, భూమి మీద పరలోకంలో కూడా ఆయన సహవాసంలో మనం అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. అందుకని మనల్ని ప్రభువు పిలిచాడు. ఏ పిలుపు పిలిచాడు చూడండి. ఎబ్రీ పత్రిక 3:1 చూసినట్లయితే అక్కడ మనల్ని ఎందుకు పిలిచాడో చెప్తా ఉన్నాడు. చూడండి, ఎబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ, అబ్బా ఎంత చక్కని మాట వాడాడో చూడండి. ఇక్కడ పరలోక సంబంధం అంటే పరలోకంలో మనకు పాలు ఇవ్వాలని మనల్ని పిలిచాడు. మనల్ని ఏమంటున్నాడు? మరలా పరిశుద్ధ. మనం పరిశుద్ధులం ఎలా అయ్యాము? ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చుకుని ఆ పిలుపులో మరలా పౌలు గారి ద్వారా హెబ్రీ పత్రికలో చెప్తున్నారు చూడండి. పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద మనల్ని పిలిచినటువంటి మన ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ఎందుకని పిలిచాడో మనం ఆయన మీద లక్ష్యాన్ని ఒకసారి గురి పెట్టాలి. గురి పెట్టినట్లయితే మన జీవితంలో ధన్యులుగా మారుస్తాడు దేవుడు. ఆ గురి కనుక మనం తప్పిపోయినట్లయితే జీవితంలో ధన్యతకు బదులు శాపం వచ్చి కూర్చుంటుంది. ఆ శాపం మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది, భూమి మీదే నాశనం చేస్తుంది, దేవుని సన్నిధి చేరుకొనివ్వదు. కాబట్టి మనము దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పరీక్ష కలిగినటువంటి జీవితం ఉండాలి. ఎందుకనంటే పరీక్ష లేనటువంటి జీవితం
మనం దేవుని సన్నిధిని కోల్పోతాం, ప్రభు యొక్క సహవాసాన్ని కోల్పోతాం, ప్రభువును మర్చిపోతాం పరీక్ష లేకపోయినట్లయితే. కాబట్టి అనుదినము పరీక్ష కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడే పరీక్ష కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదము. ఎందుకంటే మనం పడిపోయే వారంగా ఉంటాం కాబట్టి. ఎందుకంటే సాతాను మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను దేవునిలో ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, దేవుని మాటకు లోబడతాను, నేను చక్కని ఆరాధన చేస్తాను, నా ప్రభు మాట మీద నేను నిలబడి ఉంటానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో సాతాను కూడా మన ప్రక్కనే ఉంటాడు. సరే నువ్వు ఎంత బాగా నడుస్తావో నేను కూడా చూస్తానులని లోకంలో ఉన్న అన్ని మనకు దగ్గరికి తీసుకొచ్చి కళ్ళు ముందు పెడతాడు వాడు. ఎందుకంటే మనల్ని పడగొట్టాలి వాడి ఉద్దేశం. ఆదాము వాళ్ళకి ఏం చూపించాడండి? ఆ పండు చూపించాడు ఏదేనిలో. ఈ దేవుడు దాన్ని వద్దంటే దాన్నే తీసుకొచ్చాడు. ఎందుకని? ఆదాము వాళ్ళని పాడు చేయాలనే కోరిక సాతానికి. సాతాను దేవుని యొక్క ఉద్దేశాలని చెడగొట్టడానికి ముందు ఉంటాడు. కానీ మరి ఆ పిలుపులో పాలు పొందినటువంటి మనము వాడి ఉద్దేశాలకి మనం లోబడకూడదు. మనం ఎవరికి లోబడాలి? చూడండి, యేసు మీద లక్ష్యముంచుడి. కాబట్టి 2వ వచనం చదవండి. దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా. దేవుని ఇల్లు అంతట్లో మోసే ఎలా ఉన్నాడండి? నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మరి ప్రభువును కూడా దేవుడు పంపినప్పుడు పరలోకము నుండి భూమి మీదకి నా కొరకు ఒక సంఘాన్ని నువ్వు సిద్ధపరచు, నన్ను ఆరాధించే బిడ్డలను భూమి మీద ఏర్పరచు అని ప్రభువును పంపినప్పుడు ఆయన కూడా నమ్మకంగా ఉన్నాడు. సృష్టి అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు తన మరణము పునరుత్థానము ద్వారా క్రొత్త సృష్టిని ప్రారంభించాడు దేవుడు. అందుకనే ఇక్కడ క్రొత్త సృష్టికి ఏమని పేరు పెట్టాడు? పరిశుద్ధ సహోదరులారా. క్రొత్త సృష్టిలో భాగమైన వాళ్ళందరికీ కూడా ఏమని పిలుపు వచ్చిందంటే పరిశుద్ధ సహోదరులారా. అంతకుముందు మన పిలుపు ఏంటి? పాపము చేత, అపరాధము చేత. అది ఎందుకంటే దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రము దానిలోని సమస్తాన్ని సృష్టించినప్పుడు పాపం కూడా వచ్చి చేరింది. ఆ పాపం వచ్చి దేవునికి మానవునికి మధ్య వైరాన్ని ఏర్పాటు చేసింది. దేవునికి మానవునికి మధ్య దూరాన్ని పెంచింది. దేవుని యొక్క పిలుపుని మానవుడు పోగొట్టుకునేలాగా సాతాను చేశాడు. పాపమనే అగాధంలో లోకాన్ని దించేశాడు వాడు. కాబట్టి మరలా దేవుడు తిరిగి తన యొక్క ప్రణాళిక అంతా చెడిపోయేలాగా ఉందని పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి అగాధంలో కూరుకుపోయి నాశనకరమైనటువంటి గుంటలు, జిగటగల దొంగూబులు, పాపము చేత, అపరాధము చేత పడి చచ్చినటువంటి మనందరినీ కూడా బ్రతికించి నూతన సృష్టిగా ప్రారంభించాడు దేవుడు. ఇప్పుడు మనము నూతన సృష్టి. అందువలన మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధమైన సహోదరులారా, మనం ఒప్పుకునే దానిని అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన ప్రభువుని ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు. ఈయన కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉండటమే కాకుండా ఈయన మన కొరకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో చెప్పబడినట్లు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకంలో మన కొరకు. మనం పాపపు ఆలోచనలో దిగినప్పుడు లేదా పాపపు కార్యాలు చేయాలని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, ఇంకా కొంచెం ఓపిక పట్టని తండ్రి చేత మనం క్షమింపబడటానికి ఆయన నిరంతరం అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఒక అరగంట కూడా ఆరాధన చేయడానికి మన బ్రతుకుల్లో ఇష్టపడలేదు. కానీ ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? పరలోకంలో కూర్చుని తండ్రి దగ్గర నిరంతరము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎవరి కొరకో? మన కొరకు. ఎందుకని? క్షమించు, 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 క్షమించు. ఎందుకంటే రెండవసారి ఆయన భూమి మీదకి రావాలి. ఆకాశంలో మేఘారూఢుడై వస్తాడు. తీర్పు తీర్చడానికి వచ్చేటటువంటి సమయం అది. 1000 ఏండ్ల పరిపాలనకు వచ్చేటటువంటి సమయం. కానీ ఆయన రావడానికి ఇష్టపడలేదు. ఎందుకని? మనలో సిద్ధపాటు లేదు కాబట్టి ఆయన రావడానికి ఇష్టపడలేదు. ఎందుకని అంటే మనం అందరం కూడా పైకి చూడటానికి పై రూపంలో మంచివారిగా కనపడతాం, కానీ ప్రభు హృదయాలు చూస్తాడు. హృదయాలను శోధించి చూసినప్పుడు మనలో నమ్మకత్వం కోల్పోయిన వాళ్ళగా కనపడుతున్నాం. అంటే మనకిచ్చినటువంటి పిలుపుని, మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు మన ఎడల ఒక ఒప్పందం చేశాడు. ఎందుకని? పరిశుద్ధ సహోదరులారా, ఆ పరలోకంలో పాలు పొందాలని మనల్ని పిలిచాడు. మరి ఆ ఉన్నతమైనటువంటి పిలుపుని మనం అందుకుని మనం జాగ్రత్తగా, యథార్థముగా, నమ్మకంగా మన జీవితాలు కొనసాగించాలని మనకు హెచ్చరికలు ఇవ్వబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథం నుండి. ఇప్పుడు ఉదాహరణగా
మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు మన పితరులు. ఎవరెవరు కొంతమందిని చూద్దాం. ఆదాము, అబ్రహాం, మోషే, గిద్యోను, ఈ నలుగురిని కూడా పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు ఇక్కడ మోషేని చూసుకున్నట్లయితే మోషే మొట్టమొదట పెద్దవాడైనప్పుడు మొదటగా హత్య గావించాడు ఆయన. హత్య గావించినప్పుడు మోషే యొక్క జీవితాన్ని మార్చడానికి, తన పిలుపుకు లోబడేవాడుగా నమ్మకస్తుడిగా ఉండటానికి మోషే యొక్క జీవితాన్ని అరణ్యాల పాలు చేశాడు దేవుడు. మోషే యొక్క జీవితాన్ని ఏం చేశాడు? అరణ్యాలు పాలు చేసి గొర్రెలు కాసేవాడిగా తీసుకుని అరణ్యానికి పోయాడు. లోకంతో సంబంధాన్ని తెంచేశాడు మోషేకి తెంచేసి అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి గొర్రెలు కాస్తూ ఉండేవాడిగా చేసి దేవుడు శిక్షణ ఇచ్చాడు మోషేకి శిక్షణ ఇచ్చాడు. ఎందుకని? ఇశ్రాయేలుని విడిపించుకు రావాలి, నమ్మకమైన వాడిగా తన జీవితాన్ని కొనసాగించాలని మోషేకి చక్కని తర్పిదినివ్వటానికి దేవుడు అరణ్యానికి తీసుకొని పోయాడు. తన జీవితంలో అరణ్యం ప్రవేశించింది మోషే యొక్క జీవితంలో. మరి మన జీవితంలో అలాంటిది ఏమీ లేకుండా చక్కని బ్రతుకులు ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, బ్రతుకు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు మనకి. కానీ మనం నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుని యొక్క రక్షణ దూరం అయ్యే వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం వేసే ప్రతి అడుగు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా దేవునికి ఎక్కడైనా వ్యతిరేకంగా ఉంటుందేమో ప్రతి క్షణం మనం పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకున్నటువంటి బిడ్డల్ని దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ నీలో పరిశీలన లేకపోయినట్లయితే, పరీక్ష లేకపోయినట్లయితే నిన్ను ఖచ్చితంగా విడిచిపెడతాడు అనడానికి మోషే యొక్క జీవితమే మనకు ఉదాహరణ అన్నమాట. మరి మోషేని పిలిచినప్పుడు ఎలాంటి వాడు? మోషే నరహంతకుడుగా ఉన్నాడు మొట్టమొదట. ఎందుకంటే ఐగుప్తీయుని చంపేసినటువంటి వాడు మోషే. మరి అలాంటి ఆ మోషేని పిలుచుకొని దేవుడు ఏం చేశాడు? నమ్మకస్తుడిగా తీర్చిదిద్దుకుంటే మరి ఇదే మోషే కూడా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తన యొక్క యాత్రలో ఏం సంభవించిందో చూడండి. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 34 ఐగుప్తు దేశములో ఫరోనుకు యెహోవా అతన్ని పంపెను. ఎక్కడికి పంపాడు? పంపెను. వాటి విషయంలోను, ఆ బాహుబలం అంతటి విషయంలోను, మోషే ఇశ్రాయేలు మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఎంత గొప్ప వ్యక్తో తెలుసా మీకు? మోషే ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు మోషే. అంటే ఇప్పుడు ఈయనకి ఏమని పేరు వచ్చింది? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సామాన్యమైనటువంటి పదం కాదండి అది, బైబిల్లో రాయబడినటువంటి పదం. దేవుని ఇల్లంతటిలో ఎవరి గురించి రాయబడలేదు, అలాంటి మాట రాశాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకం. రెండవది ఏంటి? యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి వ్యక్తి మోషే. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం ఆయనకి ఇవ్వబడిందో. మరి మరలా ఇంకా కొంచెం ముందుకు కనుక మనం చూసినట్లయితే హెబ్రీ 3:2 కూడా చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా. చాలండి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు, దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. ఇలాంటి మోషే తన యాత్రా జీవితంలో ముందుకెళ్తూ ఉన్నప్పటికీ నమ్మకత్వాన్ని ఏం చేశాడో చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 129వ పేజీ తీయండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఇది కొత్తది అవడంలో రావట్లేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం తీశారండి. చదవండి. మొదట వచనం చదవండి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడిను. 5వ వచనం. 5 ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులను మమ్మను ఎలా రప్పించితివి? త్రాగుటకు నీళ్ళే. ఇదిగో చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? సీను అరణ్యంలోకి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే గింజలు
అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? దేవుని యొక్క పిలుపులో నమ్మకత్వం ఉందా వీళ్ళకి? దేవుని మీద అసలు ఆశే లేదు, నమ్మకమే లేదు. తిండి గుర్తొచ్చింది వీళ్ళకి. ఏమి లేవంట వీళ్ళకి? అంజూర పళ్ళు లేవంట, ద్రాక్ష పళ్ళు లేవంట, దానిమ్మ గింజలు లేవంట, త్రాగటాక నీళ్ళే లేవంట. అప్పుడు 6వ వచనం చదవండి. అప్పుడు మోషే ఆహారంలో సమాజం ఎదుటి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహో మహిమ వారికి కనబడెను. ప్రత్యక్ష గుడారం అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, గుడారం, ఆవరణం అని ఉంటాయి. ఈ ప్రత్యక్ష గుడారంలో అది ఆవరణం అయితే, ఇది పరిశుద్ధ స్థలం అయితే లోన అతి పరిశుద్ధ స్థలము అని అంటారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు. కానీ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి సాగిలపడగానే అక్కడ దేవుని గుడారం ద్వారా సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. కనబడి ఏమని చెప్పిందో చదవండి. అంతటా యెహోవా మోషేకి ఎలాగున సెలవిచ్చాను. ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి. మోషేకి ఏమని చెప్పాడో చూడండి. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడు అహరోను సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు, మాది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగనిమ్ము అని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. అప్పుడు 10వ వచనం చదవండి. తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో అక్కడ జాగ్రత్తగా చదవండి. అతడు వారితో ద్రోహులారా, మొదటి మాట భయంకరమైనటువంటి పదాన్ని వాడాడు మోషే. ఏమని తిట్టాడు? ఎవరిని తిట్టాడు? ఇశ్రాయేలీయులను తిడుతున్నాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. నీళ్ళు ఈయన రప్పిస్తాడా? దేవుడు రప్పిస్తాడా? కానీ మోషే ఏమంటున్నాడు? మేము రప్పించాలా? ద్రోహులారా. మొదటి మాట భయంకరంగా తిట్టాడు. 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా. దేవుడు ఏమని చెప్పాడు బండ దగ్గరికి వెళ్ళి? ఈయనేం చేశాడు? మరి నమ్మకత్వం ఏమైపోయింది ఇప్పుడు? దేవుని ఇల్లు అంతట్లో మోషే ఎవరో? నమ్మకమైన వాడు, ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగినవాడు. ఇక్కడ నమ్మకత్వాన్ని ఏం చేశాడు? దేనివల్ల పోయింది? కోపం వల్ల, విసుగు వల్ల. 2 కారణాల వలన నమ్మకత్వాన్ని బాగొట్టుకున్నాడు. అలాంటి నమ్మకమైన ప్రవక్త ఇంతవరకు ఇజ్రాయిల్లో పుట్టలేదని రాశారు బైబిల్లో. ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడండి? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని వాగ్దాన భూమిని క్యాన్సిల్ చేశాడు మోషేకి. కానాన్లో ప్రవేశించాలి మోషే. ఎప్పుడైతే నమ్మకత్వాన్ని బాగొట్టుకున్నాడో, ఎప్పుడైతే విసుగుదలను తీసుకొచ్చుకున్నాడో, ఎప్పుడైతే కోపాన్ని తీసుకొచ్చాడో, తన విశ్వాసాన్ని అంతా కూడా పాడు చేసుకున్నవాడిగా కనపడుతున్నాడు. వాగ్దాన భూమిని పోగొట్టుకున్నవాడిగా కనపడుతున్నాడు. మరి ఇది మనకి మంచి ఉదాహరణ. మరి పిలిచినటువంటి పిలుపుకి మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. చెట్ట చివరకు వచ్చేటప్పటికి భూ సంబంధమైనటువంటి కానాన్ని మోషే పోగొట్టుకున్నాడు. మరి మనల్ని పిలిచింది భూ సంబంధమైన కానాన్లో ప్రవేశింపజేయడానికి కాదు, కానీ పరలోకమైనటువంటి కానాన్లోకి మనల్ని ప్రవేశపెట్టడానికి దేవుడు పిలిచాడు. మరి మన జీవితాల్లో ఇలా మోషేలాగా అజాగ్రత్తగా, విసుగు వల్ల, కోపం వల్ల దేవునికి ఎక్కడైనా మనం దూరం అయిపోయామేమో పరీక్షించుకుందాం. మన ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయాలు తెరిచి ప్రభువుని ఆరాధిద్దాం. నిజమే ప్రభువా, ప్రవక్త అయినటువంటి మోషే, నమ్మకమైనటువంటి మోషే, ఇజ్రాయేలీలో ఇంతవరకు కూడా అలాంటి వ్యక్తి పుట్టలేదని నువ్వే చెప్పావు. ముఖాముఖిగా నిన్నెరిగినటువంటి మా పితరుడైన మోషే ప్రభువా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. విసుగు కోపం వలన వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు. ప్రభువా నా జీవితం ఎలా ఉంది? అలా ఉందని మనం కూడా పరీక్షించుకుని వాగ్దాన భూమి అయినటువంటి కనాను, ఆయన యొక్క పరిశుద్ధమైన సహవాసం, పరిశుద్ధులైనటువంటి తేజోవాసుల యొక్క సహవాసం, పరలోక సహవాసం మనం పోగొట్టుకునే వాళ్ళగా ఉన్నావేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మోషే కంటే మనం ఏ విధంగా కూడా గొప్పవాళ్ళం కానీ కాదు. కాబట్టి అంత నమ్మకమైన వ్యక్తి కూడా యాత్రా జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడుగా, దేవుని యొక్క వాగ్దాన భూమిని పోగొట్టుకున్నవాడుగా కనబడతా ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరీక్షించుకుని, పరిశీలించుకుని ప్రభువుని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకొని
ప్రభువార్థం